అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారములో అనేకమైనటువంటి నిగూఢ మంత్ర అర్థ రహస్యాల విజ్ఞాన సర్వస్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రుద్రాధ్యాయంలో 5వ అనువాకం యొక్క లక్షణములు అనగా పూర్తిగా పరమేశ్వరుడు సర్వవ్యాపి అయి జగత్తు యందు ఎక్కడెక్కడైతే ఉంటూ ఉన్నాడో ఆ పరమేశ్వరుని యొక్క తత్వం. 3వ అనువాకంలో రథకారుడు, చోరుడు, అదే విధముగా కర్మారేభ్య, కులాలేభ్య, గణేభ్య, గణపతిభ్య అనేటువంటి శబ్దాలతో సేనాపతి, గణపతి, స్తక్షభ్య అనగా శత్రువులను చీల్చి చెండాడేటువంటి వాడు, శత్రు సమూహానికి తాను నాయకత్వాన్ని వహించి శత్రువులలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించేటువంటి వాడు అనేటువంటి శబ్దముల యొక్క నిర్వచనం వేదసారము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. 5 అనువాకాలను పూర్తిగా మనం ఆ అనువాకాలలో ఏమైతే ఉన్నాయో ఆ మంత్రాల యొక్క సారాన్ని మనం తెలుసుకొని ఉన్నాం. ఈ రుద్రాధ్యాయంలో 6వ అనువాకం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఈ అనువాకం ఏ రకంగా ఉంటుంది అనగా జ్యేష్ఠుడు, మధ్యముడు, అపగల్భుడు అనేటువంటి శబ్దాలతో ఉంటాయి. ఇక్కడ జ్యేష్ఠుడు అంటే ఏమిటి, కనిష్ఠుడు అంటే ఏంటి, అపగల్భుడు అంటే ఏంటి అనేటువంటి శబ్దానికి వేదసారం ఏ రకంగా చెప్తుందో మనం ముందు చూడవచ్చు. సర్వాంతర్యామి అయినటువంటి రుద్రుడు వేద స్వరూపముగా వేదము యొక్క శృతి సారము యొక్క ప్రమాణము చేత ఏ విధంగానైతే వెలుగొందుతూ ఉన్నాడో అట్టి పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క తత్వము, రూపము, ధ్యానము ఈ అనువాకంలో చెప్పబడుతూ ఉంది. సర్వ సృష్టిలో, సర్వ జగత్తులో 14 భువనాల యందు వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏ రకంగా తాను పాతాళము నుండి సత్యలోకం వరకు వ్యాపించి ఉన్నాడో, తన యొక్క దేహము ప్రతి చోట రేణువున కూడా పరమాత్మయే ఉన్నట్టుగా పరమాత్మ యొక్క శక్తి సృష్టి స్థితి లయకారములలో ఉన్న విధముగా మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ పరమాత్మ అయినటువంటి పరమశివుడు అభేదముగా కనబడుతూ ఉన్నాడు రుద్రాధ్యాయంలో. అది ఏ రకముగా అంటే ఎప్పుడూ ధనస్సును ధరించి ఉన్నటువంటి వాడు రాముడు అనేటువంటి శబ్దంతో మనం పిలుస్తూ ఉన్నాం. ఆ రాముడు అంటే ఎవరు అనే ప్రశ్నను మనం వేసుకుంటే అలం వివాదేన నమానుషోయం రామాత్మనా రాక్షసమర్దనాయ భుజంగశయ్యాం పరిముచ్య సాక్షాత్ నారాయణో భూతలమాజగామా. నారాయణుడే ఈ భూతల స్వర్గానికి వచ్చినాడు. అది ఏ విధంగా వచ్చినాడు? అలం వివాదేన నమానుషోయం, వివాదాలను ఆపడానికై, చుక్కబెట్టడానికై, వివాదాలు ఉండకుండా చేయడానికై ఆయన రాముడు అనేటువంటి పేరుతో వచ్చినాడు భూతలానికి. అలం వివాదేన నమానుషోయం, మామూలుగా వచ్చినటువంటి మానవుడు తాను కాదు. రామ అనేటువంటి శబ్దాన్ని ధరించి వచ్చినటువంటి వాడు. రాముడు పరమేశ్వరుని యొక్క తత్వము నుండి పుట్టినటువంటి వాడు. యజ్ఞేశ్వరుడు ఈశ్వర శబ్దంతో ఉన్నటువంటి వాడు. యజ్ఞేశ్వరుని యొక్క ఉపాసన ద్వారా యజ్ఞేశ్వరుడు ఇచ్చినటువంటి
హవిష్యము ద్వారా తాను పుట్టినటువంటి వాడు రాముడు. అలాంటి రాముడు ధనస్సును ధరించి ఉన్నాడు. ఆయన ధరించి ఉన్నటువంటి ధనస్సు ఆయన పరిణయానికి ముందు విరిచినటువంటి ధనస్సు. దానికి పేరు కూడా శివధనస్సే. కోదండము ఏదైతే ఉంటుందో అది పరమాత్మ అయినటువంటి పరమశివుడి దగ్గర నుంచి వచ్చినటువంటిదే. ఇక్కడ రుద్రాధ్యాయం ప్రారంభానికి యాశ్చతే హస్తైషవః పరాతా భగవో వప అవతత్య ధనుస్త్వం సహస్రాక్షశతే శుధే. ధనస్సును పట్టుకొని ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క రూపముతో మనం చెబుతూ ఉన్నాం. ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడు కోదండాన్ని ఏ రకంగానైతే ధరించి ఉన్నాడో అదే కోదండాన్ని రాముడు కూడా ధరించి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రామాత్మన రాక్షసమర్దనాయ, రాక్షసులను మర్దించడానికి ఉద్భవించినటువంటి పరమాత్మ రామ అనేటువంటి పేరును పెట్టుకొని వచ్చినాడు. ఎక్కడి నుంచి? భుజంగశయ్యాం పరిముచ్చ సాక్షాత్. భుజంగశయ్య. ఇప్పుడు మనకు ఏ రకంగానైతే సప్త ద్వీపములు ఉన్నాయో అదే విధముగా సప్త సముద్రములు కూడా ఉన్నాయి. లవణ ఇక్షు సురా సర్పి దధి క్షీర శుద్ధోదక అనేటువంటివి 7 ఉన్నతమైనటువంటి సముద్రములు. ఆ సముద్రములలో మొదటి సముద్రం భూమి మీద ఉంది, ఇది లవణ సముద్రం. తర్వాత భువర్లోకంలో ఉంది ఇక్షు సముద్రం. సువర్లోకంలో ఉంది అక్కడ సురా సముద్రం, లవణేక్షు సురా సర్పి. తర్వాత మహర్లోకంలో ఉంది మహత్తును కలిగినటువంటి సర్పి సముద్రం. భువః సువః మహః. తర్వాత జనోలోకంలో ఉంది దధి సముద్రం. తర్వాత 6వ లోకం తపోలోకం. ఈ తపోలోకంలో పరమాత్మ అయినటువంటి సాక్షాత్తు నారాయణమూర్తి నివసించి ఉండేటువంటి లోకం. ఇక్కడ క్షీర సముద్రం ఉంది. అందుకనే మనకు పెద్దలు రాసినటువంటి అనేకమైనటువంటి పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, ప్రబంధ కావ్యాలు ఇవన్నింటిలో కూడా క్షీర సముద్రములో పవలించి ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తి అని చెబుతారు. అందుకు గాను వేదము పేర్కొన్నట్టుగా 7 సముద్రాలు ఉన్నాయి. లవణ ఇక్షు సురా సర్పిర్ దధి క్షీర శుద్ధోదక. 7వ లోకం సత్యలోకం. ఈ సత్యలోకం బ్రహ్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ శుద్ధోదకం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఒక్కో లోకంలో ఒక్కొక్క సముద్రము ఉన్నది అని చెప్పడానికి వేద ప్రమాణమైనటువంటి అంశం. ఇది మనం ఎందుకని చర్చిస్తున్నాము అంటే భుజంగశయ్యాం పరిముచ్చ సాక్షాత్. సాక్షాత్తు నారాయణమూర్తి భుజంగము అనేటువంటి పాము పైన ఆదిశేషుడి పైన పవలిస్తూ ఉన్నాడు. అక్కడి నుండి నారాయణో భూతలమాజగామ. ఆ సాక్షాత్తు నారాయణుడు ఈ భూతల స్వర్గానికి వచ్చి రాక్షసులను మర్దించి యజ్ఞయాగాది క్రతువులను రక్షించడానికి శివుడి దగ్గర ఉండేటువంటి ధనస్సును పట్టుకొని వచ్చినాడు అని చెప్పడానికి ఇది గొప్పదైనటువంటి ఉదాహరణ. రాముడు సాక్షాత్తు నారాయణమూర్తి. అందులో ఎలాంటి ఆశ్చర్యము సందేహము కూడా లేదు. నారాయణ స్వరూపాయ రామచంద్ర వర్మణే వరాయ అని మనం కళ్యాణం చేసేటప్పుడు కూడా చెప్తాం. అక్కడ రామనారాయణాయ అన్న, రామచంద్ర వర్మ అన్న, రామభద్ర అన్న ఏవైనా రాముడి యొక్క తత్వాన్ని మనకు చెప్పేటువంటి లక్షణాలు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాంటి ధనస్సును పట్టుకొని వచ్చినటువంటి వాడు రాముడు. ఆయన నారాయణమూర్తి స్వరూపం. ఇక్కడ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఈ యొక్క తత్వం ఏదైతే ఉంటుందో దీన్ని పూర్తిగా కూడా రుద్రుడు విష్ణుమూర్తితో కూడి మనకు వచ్చేటువంటి మృత్యువును అడ్డగించి మనల్ని పరిపూర్ణమైనటువంటి ఆయుష్కాములుగా తీర్చిదిద్దుతారు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు అనేటువంటి తత్వాన్ని పూర్తిగా మనకు ఈ రుద్రాధ్యాయం చెబుతూ ఉంది. శివకేశవులు అభేదమైనటువంటి వాళ్ళు, వాళ్ళలో ఎలాంటి పొరపచ్చాలు కూడా లేవు. మనము చెప్పుకునేటువంటి అనేకమైనటువంటి సూక్తాలు, మంత్రములు, యోగ వాసిష్ఠాది ఉత్కృష్టమైనటువంటి గ్రంథములు, ఆది కావ్యములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరమాత్మ అయినటువంటి పరశివుడి గురించో లేక నారాయణమూర్తి తత్వము గురించో మనకు అందించబడ్డాయి. ఆ లక్షణములన్నీ తెలియజేస్తోంది మనకు ఈ వేదసారం. అలా ఉన్నటువంటి పరమాత్మ పాతాళము నుండి పైకి
ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క లోకానికి సమర్పిస్తూ వచ్చినటువంటి ఆ ఈశ్వరుని యొక్క సృష్టి జగత్తు అంతా కూడా వ్యాపించి ఉంది. ఆయన ఏ రకంగా ఉన్నాడు అంటే మనకు రుద్రాధ్యాయంలో ప్రారంభ శ్లోకం చెబుతూ ఉంది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాప్లుత లోకమీశ మనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధజే ద్రుతపదం విప్రోభిషించేచ్ఛివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కబర్దాః కలిత శశికళాశ్చండకోదండహస్తాః త్రియక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తివేదాః రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛంతి సౌఖ్యం. ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడి యొక్క తత్వాన్ని పాతాళము నుండి సత్యలోకం వరకు వ్యాపించి ఉండి 14 భవనాలు తన ఆధీనంలో చరాచర సృష్టిలో తాను ఇచ్చేటువంటి ఆశీర్ అనుగ్రహాల వలన ఈ సృష్టి అంతా జరుగుతుంది అన్నదానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అంటూ ఏది ఉండదు. ఈ రుద్రాధ్యాయం పూర్తిగా వేదముల యొక్క సారాన్ని, వేద తత్వాన్ని, వేద మంత్రముల యొక్క మహిమను మనకు తెలుపుతూ ఉంది. అందులో భాగంగా ఈ 6వ అనువాకంలో పూర్తిగా 15 యజస్సులు ఉన్నాయి. విశ్వములో పరమేశ్వరుని యొక్క ఆధిపత్యం ఏ రకంగా ఉందో మనకు ఈ యొక్క అనువాకం అంతా కూడా తెలుపుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం ఈ రకంగా ఉంది. గౌరీకరాంబుజన్యస్త స్వర్ణశైల శరాసనం ఇషుహస్తం రథారూఢం నరనారీ తనుం స్మరేత్. అమ్మవారితో కూడి అమ్మవారి చేతులను పట్టుకొని స్వర్ణశైలము అనగా బంగారు కొండపైన నివసించి ఇషుహస్తం రథారూఢం రథాన్ని అధిరోహించి ధనువును ఎక్కిపెట్టి పరమాత్మ అయినటువంటి పరమశివుడు లోకాన్ని అనుగ్రహించడం కోసం ఈ యొక్క 6వ అనువాకంలో విశ్వ జగత్తుకు ఆధిపత్యం ఏ రకంగానైతే చేస్తున్నాడో ఆ తత్వమంతా కూడా చెబుతుంది ఈ యొక్క ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం వలన పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధభాగము ఏదైతే ఉంటుందో సగభాగం పరమేశ్వరుడు, సగభాగం పరాశక్తి అయినటువంటి పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనందరికీ ఉంటుంది అన్నట్టుగా ఈ 6వ అనువాక ధ్యాన శ్లోకం మనకు చెప్పింది. ఇక్కడ మొదటి యజస్సు నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, కనిష్ఠుడు అంటే చిన్నవాడు అని అర్థం. ఇక్కడ జ్యేష్ఠ అనేటువంటి శబ్దానికి నిర్వచనం ఇంకొక రకంగా ఉంది. విద్యలలో అధికుడు, వినయంలో అధికుడు. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేవచ. వస్త్రము, వపుష, వాచ, విద్య, వినయం ఇవి ఏవైతే వకార పంచభిర్యుక్తా, ఈ వకారముతో కూడినటువంటి 5 సంస్కారాలు ఏవైతే మానవుడికి అలవోకగా అబ్బుతూ ఉంటాయో వాడు జ్యేష్ఠుడు అని పిలువబడతాడు. మరి కనిష్ఠుడు అంటే ఏమిటి అని అంటే వయసులో వయోధికుడు, వృద్ధుడు అయిన ఈ లక్షణాలు లేనటువంటి వాణ్ణి కనిష్ఠుడు అనేటువంటి శబ్దంతో పిలుస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. ఇక్కడ జ్యేష్ఠుడు అనగా విద్యాధికుడు అని అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. వయసులో చిన్నవాడు అయినా విద్యలో పెద్ద అయినటువంటి వాడు, ఐశ్వర్యములో ఉన్నతమైనటువంటి వాడు. ఐశ్వర్యము అనగా డబ్బు మాత్రమే కాదు, తాను ఎక్కడ ఉన్నా కానీ తనకంటే వయసులో పెద్దవారిని, వయసులో చిన్నవారినైనా గౌరవిస్తూ తిరిగేటువంటి వాడు. అందరిలోనూ పరమాత్మ యొక్క తత్వాన్ని చూసి ధ్యానించేటువంటి వాడు. ఇతరుల గురించి పక్కకు వెళ్ళి మాట్లాడనటువంటి వాడు. అనగా ఆత్మ స్తుతి పరనింద చేయనటువంటి వాడు జ్యేష్ఠుడు అని చెప్పబడుతున్నాడు. అనగా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కనిష్ఠుడు అత్యంత అవిద్యలో ఉన్నటువంటి వాడు, అంటే విద్య లేనటువంటి వాడు, వింతగా ప్రవర్తించేటువంటి వాడు, వయసులో వయోధికుడైనా కానీ ఇయ్యాల్సినటువంటి గౌరవము ఇవ్వనటువంటి వాడు,
ఎవరినైనా సరే గర్వంతో చూసేటువంటి వాడు, గురువులను అదే విధముగా పరమాత్మను వేదములను నమ్మనటువంటి వాడు కనిష్ఠుడు అనేటువంటి పేరుతో పిలువబడతారు. ఇక్కడ జ్యేష్ఠుడైన కనిష్ఠుడైన పరమాత్మ అయినటువంటి పరమశివుడే అవుతున్నాడు మళ్ళీ. అందుకని నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అభినవ శంకరులు, అదే విధముగా సాయనాచార్యులు, భట్టభాస్కరాచార్యులు వేదానికి పూర్తిగా విద్యారణ్యుల దగ్గర నుండి అన్ని అర్థాలు భాష్యములు రాసినప్పుడు ఈ రుద్రాధ్యాయానికి ఉన్నతముగా ఇంకా అనేకముగా చెప్పినారు. అందులోనే ఈ జ్యేష్ఠ కనిష్ఠ యొక్క తత్వాన్ని మనకు అందించినారు. మరి జ్యేష్ఠుడు కనిష్ఠుడు ఉన్నారు, మధ్యలో వాళ్ళు ఎటుపోయినారు అనేటువంటి ఆలోచన కూడా మనకు రావచ్చు, ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా అలాంటి తత్వాలన్నీ కూడా ఈ అనువాకంలో ముందు ముందు చాలా ఉన్నాయి. ఈ జ్యేష్ఠ కనిష్ఠ అనేటువంటి తత్వాన్ని ఇంత అద్భుతంగా చెప్పినారు మనకి ఈ రుద్రాధ్యాయాన్ని అందించినటువంటి పరమాత్మ అయినటువంటి వ్యాసుల వారు. అలాంటి వ్యాస ప్రోక్తమైనటువంటిది, వ్యాస విరచితము కాదు, వ్యాసుడు అందించినటువంటిది, విభజించినటువంటి ఈ వేదమంత్రముల సమాహారము, వేదమంత్రముల యొక్క మూల సర్వస్వమంతా కూడా మనం అద్భుతంగా తెలుసుకోవచ్చు. రెండవ యజుస్సు నమః పూర్వజాయ చ పరజాయ చ. పూర్వజాహ అనగా ముందు పుట్టినటువంటి వాడు, అపరజాహ అనగా తర్వాత పుట్టినటువంటి వాడు. పూర్వజాహ అంటే ముందు ఎప్పుడు పుట్టినటువంటి వాడు అంటే గర్భమున ప్రథమంగా ఉదయించినటువంటి వాడిని పూర్వజాహ అని అనవచ్చునా అంటే అలా కాదు. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంజాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ తన్మే మనః శివ సంకల్పమస్తు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే, అందరికంటే ముందుగా గర్భమున ఉదయించినటువంటి వాణ్ణి పూర్వజాహ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. అందరికంటే ముందు అనగా ఎప్పుడు ఉదయించినాడు గర్భమునందు అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఒక నిరాకారమైనటువంటి రూపాన్ని ఈ యొక్క సృష్టికి ప్రారంభంలో ఒక రూపం ఏర్పడినది. ఆ రూపాన్ని మనం విష్ణుమూర్తి అని అంటున్నాం. విష్ణువు యొక్క నాభి నుండి సృష్టిని ప్రారంభం చేయడానికి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమల పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని బ్రహ్మ అని పిలుస్తూ ఉన్నాం. అలా విష్ణుమూర్తి పడుకొని ఉండగా నాభి నుండి ఉద్భవించినటువంటి పద్మములో కూర్చున్నటువంటి బ్రహ్మ ఈ సృష్టిని రాస్తూ ఉండగా నుదుటి నుండి ఒక చుక్క చెమట భూమిపైన పడినది. అక్కడ ఉద్భవించినాడు పరమేశ్వరుడు అని కొన్ని పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. అలా ఇక్కడ ప్రత్యేకముగా సృష్టి జరిగింది ఈశ్వరునికి మాత్రమే ప్రత్యేకంగా సృష్టి జరిగింది. ఇంకా బ్రహ్మకు కానీ విష్ణుమూర్తికి కానీ సృష్టి జరగలేదు. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ ఇక్కడ అభేద భావముగా త్రిమూర్త్యాత్మకంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అందుకు గాను ఇక్కడ పూర్వజాహ ప్రమేయము లేకుండా ప్రప్రథమంగా ఉదయించినటువంటి వాడు పూర్వజాహ, అపరజాహ అనగా తర్వాత పుట్టినటువంటి వాడు. వీరి రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. పూర్వజా పరజాహ అన్నప్పుడు ఇక్కడ అజహ అనేటువంటి శబ్దం కూడా వస్తుంది. అజుడు అనగా పెద్దవాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ జన్మలేనటువంటి వాడు, అనాదిగా ఉన్నటువంటి వాడు ఇక్కడ అజుడు అనేటువంటి శబ్దంతో పిలువబడుతున్నాడు. సమస్త ప్రాణులు కూడా ఈ యొక్క మన్వంతరములు, యుగములు అంతములైనప్పుడు నశించినా కానీ అంతమే లేనటువంటి వాడు అనంతుడు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి పూర్వాపరాలకు సంబంధించినటువంటి ఈ ఈశ్వర తత్వానికి, ఈ ఈశ్వర రూపానికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క వాక్య అర్థం. నమః పూర్వజాయ చ పరజాయ చ. ఆ తరువాత యజుస్సు, మూడవ యజుస్సు ఆరవ అనువాకంలో ఇది నమో మధ్యమాయ చ అపగల్భాయ చ. మధ్యమాహ అపగల్భాహ అని రెండు వాక్యాలు వస్తున్నాయి. మధ్యలో పుట్టినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మధ్యకాలంలో
మధ్యమాయచ అనగా మధ్యకాలంలో పుట్టినటువంటి వాడు. ఇక్కడ మధ్యముడు అంటే వయస్సులో మధ్యమైనటువంటి వాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అనగా యువకుడు అని. మధ్యమాయచ. అపగల్భాయచ అనగా తిర్యక్ రూపంలో ఉన్నటువంటి వాడు, కడుపులో ఉన్నటువంటి శిశువుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా లింగ వయోభేదాలు చెప్పబడలేదు. గర్భంలో ఉన్నటువంటి వాడు అపగల్భుడు, గర్భం నుండి బయటికి వచ్చి మధ్య వయస్సుతో ఉన్నటువంటి వాడు మధ్యముడు. ఇలా మధ్యమాయచ అపగల్భాయచ ఈ విధముగా సృష్టి కడుపులో ఉన్నప్పుడైనా, సృష్టి నుండి బయటికి వచ్చినప్పుడైనా పరమాత్మ అయినటువంటి పరమశివుడు మనల్ని కాపాడేటువంటి వాడు. అలాంటి రూపంలో సంచరిస్తున్నటువంటి వారికి, ఆ రూపమైనటువంటి తత్వాన్ని ధ్యానించినటువంటి వారికి పరమేశ్వర స్వరూపముగా నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ అపగల్భాయ చ అని ఈ యొక్క యజుస్సులు పూర్తిగా కూడా ఈ రుద్రాధ్యాయంలో ఇవ్వబడ్డాయి. వేదసారంలో రుద్రాధ్యాయంలో ఇవ్వబడ్డటువంటి ఈ యజుస్సులు అంత శ్రవణ పఠన మాత్రము చేత మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ మన నుండి ఎల్లవేళలా కూడా దూరం చేస్తాడు అనేటువంటి విషయానికి ఎలాంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. మనకు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ అయినటువంటి పరమశివుడు సోహం హంసః హంస శివ, సోహం అనేటువంటి శబ్దము చేత శివ పరమాత్మ మన యందే ఉంటూ ఉన్నాడు. సో అనేటువంటి శబ్దం గాలి పీల్చుకున్నప్పుడు వచ్చేటువంటిది. హం అంటే మనం శ్వాస విడిచిపెడుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం. హంస శివస్సోహం హంసః అనేటువంటి శబ్దం హంసో నామ సదాశివ ఏవన్యాస విధిం కృత్వా తతస్సంపుటమారభేత్. సోహం అనేటువంటి శబ్దం పూర్తిగా కూడా మహాన్యాసంలో హంసగాయత్రి స్తోత్ర మహామంత్రం ఏదైతే చెబుతూ ఉందో పరమాత్మ అయినటువంటి పరమశివుడు సోహం అనేటువంటి శబ్దంతో పిలువబడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేటువంటి శబ్దం సాక్షాత్ సదాశివ స్వరూపముగా ఉన్నటువంటివి. ఈ విధముగా కనుక తాను తీసుకునేటువంటి శ్వాసలో కూడా పరమాత్మను గనక ఆరాధించినట్టయితే ఎల్లవేళలా తాను మోక్ష సామ్రాజ్య పథాన్ని అనుభవించగలుగుతాడు అనేటువంటి విషయంలో మనకు సందేహం ఏమాత్రము కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ రుద్రాధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు. నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ. ఈ యజుస్సు 6వ అనువాకంలో 4వ యజుస్సు జఘన్యః అని వస్తుంది. తర్వాత బుద్ధ్నియః అని కూడా వస్తుంది. జఘన్యము అనగానేమి, బుద్ధ్నియః అనగానేమి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈ రకంగా ఉంటుంది. చతుష్పాద్ ద్విపాత్ అని 2 రకాలుగా ఉన్నాయి. 4 కాళ్ళ చేత నడిచేటువంటి వాటిని చతుష్పాదులు అని అంటారు. ఇందులో మేకలు కావచ్చు, లేక ఇంకా గుర్రాలు, ఒంటెలు, ఈ రకమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా చతుష్పాత్. ద్విపాత్ అంటే 2 కాళ్ళ చేత నడిచేటువంటివి, అంటే మానవులు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ద్విపాద చతుష్పాద రూపముగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అందులో జఘన్యః అనగా జఘన్యముల నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళు, అనగా పశ్చాద్భాగంలో ఉదయించేటువంటి వాళ్ళు. పశ్చాద్భాగము అనగా ఆవులు ఇప్పుడు 2 ముఖాలతో ఉంటాయి, అనగా ముందు ఆవు ముఖము, పశ్చిమ భాగంలో దూడ ముఖము. ద్విముఖ గో ప్రదక్షిణం ఈ భూమండలం అంతా ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం కలుగుతోంది అని అనేకమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. అలా ఉన్నటువంటి వాటిని జఘన్యములు అని అంటారు. బుద్ధ్నియః అనగా మూలము నుంచి ఆవిర్భవించినటువంటివి. మూలములు అనగా వృక్షములు. వృక్షములు ఎప్పుడూ కూడా వేర్ల దగ్గర నుండి ఆవిర్భావం చేస్తూ ఉంటాయి. ఆ విధముగా మహత్తరమైనటువంటి వృక్షాలు, ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షాలకు మళ్ళీ వేర్ల దగ్గర నుండి కొత్త కొత్త మొలకలుగా పుట్టుకొచ్చినటువంటి వాటిని బుద్ధ్నియః అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ విధముగా కొమ్మల యొక్క మూలములలో పుట్టినటువంటి వారికి, జఘన్యముల యందు ఆవిర్భవించినటువంటి వారికి నేను పరమాత్మ అయినటువంటి పరమశివ తత్వముతో నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజస్సు అర్థం. ఈ యజస్సును పఠించడం వలన ఈ మూలికా ప్రయోగ తంత్ర శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విభజనలు, అదే విధముగా ప్రయోగములు ఉన్నతమైనటువంటి కాలంలో ఉన్నతమైనటువంటి విషయాలను చేరుకోవడానికి తోడ్పడతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ అనువాకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా
అద్భుతమైనటువంటి ఈ వేదసారంలో మిగిలినటువంటి యజస్సులను, అర్థములను, విజ్ఞాన సర్వస్వములను వేదసారము ద్వారా ఎల్లవేళలా మనం వీక్షిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.